హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఇక్కడైతే మన వాళ్ళు అయితే బాణాలు అయితే ఎత్తుకున్నారు. బాణాలు ఎత్తుకుండేసి ఇప్పుడైతే సాంగ్యం ఉంటాయి కదా, సాంగ్యం తరహాలో వీటిని బాణం అయితే బయటికి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక పంచి తీసుకొని బాణం అయితే బయటికి కదిలించాలి. దాన్ని ఏదో సాంగ్యం అంటారు కదా, వాటి పేరు అయితే నాకు తెలీదు. మీకు తెలిసింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి తీసుకొని అయితే బయటకు అయితే వెళ్ళిపోదాము. అలాగే ఇక్కడ వచ్చేసి మన మేకపోతులు ఉన్నాయి కదా, మేకపోతులను కూడా ఇక్కడి నుంచి అయితే తీసుకొని మనము వెళ్తామన్నమాట గంగమ్మ దగ్గరికి. ఇక్కడ ఫస్ట్ మన గుళ్ళ దగ్గర రామస్వామి దగ్గర అక్కడ పూజించుకుండేసి తర్వాత మన వాళ్ళు అయితే మేకపోతులు తీసుకొని వేరే ఊరికి అయితే వేరే ఊరిలో గంగమ్మ ఉంది అనమాట. అక్కడికి వచ్చేసి మేకపోతులు అయితే కొట్టుకొని రావాల్సి ఉన్నది. మన వాళ్ళు అయితే చాలా నీట్గా అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేశారు. వచ్చేసి వరప్రసాద్ రెడ్డి అన్న, నేను, తర్వాత వచ్చేసి రమణన్న వచ్చేసి ముగ్గురము ఫోటోలకు అయితే పోజులు ఇచ్చామన్నమాట. ముగ్గురం అయితే ఒకసారి సెల్ఫీలు తీసుకునేసి తర్వాత అయితే మూవ్ అవుదామనే ఉద్దేశంతో ఇక్కడ ముగ్గురము ఫోటోలు దిగాము. ఇక్కడ వాళ్ళైతే మన వాళ్ళైతే అందరిని ఆపడం జరిగింది. ఎందుకంటే ఒకసారి వీడియో పోజ్ ఇస్తామనేసి అందరినీ నిలిపేసి ఒకసారిగా ఫ్రంట్ సైడ్ నుంచి వీడియో తీసుకున్నాము. అందరూ పెద్దవాళ్ళను మరియు బాణాలు ఎత్తుకునే వాళ్ళందరినీ అయితే వీడియో తీసేసి తర్వాత అయితే పాస్ ఆన్ చేస్తాము అనే ఉద్దేశంతో వాళ్ళందరినీ నిలిపేసి తర్వాత అయితే ఇప్పుడు ముందుకైతే వెళ్ళిపోతాము. వచ్చేసి మా ఊర్లో స్వాములు ఉన్నారు. స్వామి వాళ్ళ ఇంటికి ఫస్ట్ పోయేసి ఆయన దగ్గర నుంచి అయితే తీసుకోవాలంట. ఆకు ఒక్క అలాంటివి టెంకాయలు ఇచ్చేటివి ఎంత వచ్చేసి వీళ్ళ ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఏమన్నా సాంగ్యం జరిగింది. ఇది వచ్చేసి మన దున్నపోతను అయితే అలంకరించేసి మన వాళ్ళు అయితే పట్టుకున్నారు. దీన్ని ఇక్కడి నుంచి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి దారి మధ్యలో మన పెద్దవాళ్ళు అయితే డ్యాన్సులు వేస్తున్నారు. పొలకలు కొట్టుకుంటా ఎగరాలి, బాగా ఎగరాలన్న అది విజిల్ వేస్తాడు, ఎగురుతాడు ఈయన పెద్ద అయినా. అది చూడండి. ఇప్పుడు పిల్లలు అయితే ఎగరడం అయితే తక్కువ అయిపోయినాయి ఈ రోజుల్లో. కానీ ఆ కాలంలో పెద్ద మనుషులు అయితే ఇప్పుడు కూడా డ్యాన్సులు వీళ్ళు అయితే ఇలాంటివి జరిగినప్పుడు బాగా వేస్తారనమాట. నెక్స్ట్ మన పెద్దయ్య కూడా ఎంట్రీలోకి దిగినాడు, ఇంకా వేస్తాడు. చూడండి, ఆ కాలంలో డ్యాన్సులే వేరుగా ఉంటాయి అనమాట. ఈ కాలంలో డ్యాన్స్ ఏమాత్రం సూట్ కాదు, అవే రికార్డ్ అనమాట. ఇక్కడ వచ్చేసి మన చిన్ని దారి మధ్యలో అయితే ఫస్ట్ నుంచే అయితే బాణం ఎత్తుకొస్తుంది. మనం దారి మధ్యలో అయితే చిన్నీని అయితే వీడియో షూట్ చేసాము. చిన్నీని చెప్పమంటే ఏం చెప్పదంట. ఎందుకంటే నాకు బరువు ఉంది, అస్సలు చెప్పను నేను అడిగితే అని చెప్తుంది. కాబట్టి చిన్ని కూడా బాణం ఎత్తుకునింది. వీడు వచ్చేసి మన బామర్ది గాడికి వచ్చేసి పటాసులు ఇచ్చినాము. నువ్వు పటాసులు కాల్చుకోరా, ఏం పని చేయొద్దు అని చెప్పేసి నీకు పటాసులు ఇచ్చేసినాము. వీడైతే పటాసులు పెడతాడు, పోయి డ్యాన్సులు వేస్తాడు. మన బామర్ది అనమాట. చూడండి, వీడికి వచ్చేసి ఆ పని చెప్పినాము. ఇంకేం పని వీడు చేయాల్సిన అవసరం లేదు. వీడికి మొత్తం వచ్చేసి ఇంకో డ్యాన్స్ స్టార్ట్ అయ్యింది. ఈ డ్యాన్స్ ఏంటంటే ఆ డ్యాన్స్కి ఈ డ్యాన్స్కి తేడా ఏంటంటే ఇక్కడ వచ్చేసి డబ్బులు కింద పెడతారు, వాళ్ళు ఎత్తుకోవాలన్నమాట. డ్యాన్స్ వేస్తాం మధ్యలో. ఇవన్నీ చిన్నప్పటి నుంచే చూసే ఉంటాము. ఆ డబ్బులను వచ్చేసి ఎవరైతే బాగా డ్యాన్స్ చేసి తిరిగి ఎత్తుకుంటారో వాళ్ళకి ఆ డబ్బులు సొంతం అనమాట. ఇది వచ్చేసి మన పక్క ఊర్లో అయితే ఈ డ్యాన్స్ అయితే మనం ఇప్పుడు వచ్చేసి ఎప్పుడైనా మజా డ్యాన్స్. ఇక్కడ వచ్చేసి 1, 2, 3, 4 తాట్లు అయితే డబ్బులు పెట్టేసినారు రాళ్ళ మీద. ఇప్పుడు వచ్చేసి చాలాసేపు రౌండ్గా తిరిగేసి ఆ డబ్బులను అయితే మన వాళ్ళు ఎత్తుకుంటారు. చాలా చాకచక్యంగా వీటిని అయితే ఎత్తుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మధ్యలో ఉండే పెద్ద మనుషులు అయితే వాళ్ళని అయితే ఎత్తుకోలేరు అనమాట. డ్యాన్స్ చేస్తూ తిరుగుతూ దాంట్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ డ్యాన్స్లో అయితే గమ్మత్తు చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసినాం పటాకుల దగ్గరికి. మన పెద్దవాళ్ళు అయితే మన పిల్లగాడు అయితే దీన్ని మంటించేసినాడు. 30 షాట్స్ అనమాట. ఇదే 30 సార్లు అయితే పైకి పగులుతుంది. మనకు పగులు పూట కాబట్టి పైన ఏమీ కనపరాదు. కానీ పగులు పూట అయితే సెలబ్రేట్ చేయాలి కాబట్టి మనమైతే 30 షాట్స్ని ఒకటే షాట్లో పెట్టేసినాము. హాయ్ ఫ్రెండ్స్ అనండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పండి. భయ్యారెడ్డి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పండి. చూశారు కదా, మన పిల్లలు అయితే మన సబ్స్క్రైబర్లు వాళ్ళ తల్లిదండ్రుల చెల్లెళ్ళు అయితే అందరూ సబ్స్క్రైబ్ చేయించినారు. మీరు కూడా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడు వచ్చేసి మనం వచ్చిన ఎస్ఐలైన మధ్యాహ్నం ఇక్కడ వచ్చేసి రంగులు జరిగితే ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగిందనమాట. అది ఎలా జరిగిందంటే మనకు 30 షాట్స్ ఉంటుంది కదా, అదైతే ఒకటి ఫస్ట్దే కింద పగిలిపోవడం వల్ల అది నిలబెట్టి ఉంటారు కదా, అదైతే తిరగబడిపోయింది. తిరగబడిపోవడం వల్ల కిందనే పగిలిపోతున్నాయి కదా,
అలా జరిగేసి ఇక్కడ వచ్చేసి మొత్తం నిప్పులు అయిపోయినాయి. నిప్పులు అయ్యేసి అంతా వ్యాపించేసింది. ఇక్కడ చుట్టుపక్కల వాములు కూడా ఉన్నాయి. మేమందరం అయితే అలర్ట్ అయ్యేసి దీనికైతే నీళ్ళు ఎత్తకొచ్చేసి మంటలు అయితే ఆపేసినాం అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఎంటర్ అయినాం గుడిలోకి. గుడిలో ఇక్కడ వచ్చేసి మెయిన్ గుడికి అయితే వచ్చేసినాము. ఇక్కడ మన వాళ్ళు అయితే అంతా పూజలు ఇవి ఉంటాయి కదా, సాంగ్యాలన్నీ చేసేసి తర్వాత అయితే మనకి అది అంతా ప్రసాదం అవన్నీ ఇచ్చేసి తర్వాత మనకి పొటేన్లు సాంగ్యం అవి నరకడం కానీ అవన్నీ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మన వాళ్ళు అయితే అంతా పూజలు అయితే చేసుకొని చేయండి అమ్మ, పూజలు అయితే బాగా చేయాలి మీరు. ఇక్కడ వచ్చేసి అన్న అయితే మళ్ళీ నాతో ఒకసారి కలిసిపోయినాడు. ఇక్కడ వచ్చేసి ఇదేనమాట మన గంగమ్మ గుడి. ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ పూజలు అయితే చేసుకునేసి తర్వాత వచ్చేసి మేకపోతలు పొటేన్లు అన్నీ అయితే ఇక్కడే నరుక్కుండేసి తర్వాత అయితే అవి తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతారు. మనమైతే ఎప్పుడు సంవత్సరము ఇక్కడే ఈ గంగమ్మ గుడికి దగ్గరే మనము మేకపోతలు నరుకుతాము. ఇక్కడ వచ్చేసి మన వాళ్ళంతా రెస్ట్ తీసుకుంటున్నారు. నడిచి అలసిపోయినారు అనేసి వీళ్ళందరూ కూర్చొని కొద్దిసేపు తర్వాత వచ్చేసి దేవునికి పూజలన్నీ అయిపోయిన తర్వాత ప్రసాదం తినేసి తర్వాత అక్కడి నుంచి కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేస్తాము అని అయితే చెప్పినారు. అందుకనేసి కొద్దిసేపు అయితే మన వాళ్ళందరూ కూర్చొనేసి గుడిలోనే రెస్ట్ తీసుకుంటున్నారు. పూజించే వాళ్ళు అయితే పూజిస్తున్నారు. మన పెద్దవాళ్ళకైతే ఒకసారి హాయ్ చెప్పేయండి. ఓకే ఫ్రెండ్స్, మనకు దేవుని దగ్గర అయితే అన్ని పనులు అయితే సవ్యంగా జరిగినాయి. మనం దేవుణ్ణి అయితే చాలా బాగా దర్శించుకున్నాము. దేవుని దగ్గరికి వచ్చిన పర్పస్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్